హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళందరికీ సిలబస్ మారింది. మరి అందులో భాగంగా స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూడండి ఎలా చేయాలో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా చేద్దాం. 8 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు ఇలాంటి మోడల్. ఓకే, if the lines through the point which makes an angle of 45 degrees with the line. చూడండి ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్స్ అంటే రెండు లైన్స్ కనుక్కోవాలి, 2 లైన్స్ కనుక్కోవాలి. అయితే ఆ రెండు లైన్స్ అనేవి ఈ పాయింట్ గుండా వెళ్తున్నాయి. ఓకే, అండ్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. ఆ రెండు లైన్స్ 45 degreesలో యాంగిల్ చేస్తున్నాయంట. చూడండి ఇంకొక లైన్ ఇచ్చాడు ఈ లైన్తో. సో మరి మన రిక్వైర్డ్ లైన్స్ ఇవి రెండు అనుకుంటే ఒక లైన్ ఎక్స్ -2y ఈ +3 లెఫ్ట్ సైడ్కి వెళ్తే -3 అవుతుంది. ఒక లైన్ ఇచ్చేసాడు, రాశాను. ఇప్పుడు మన టార్గెట్ ఈ రెండు లైన్స్ని కనుక్కోవాలి. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది లైన్స్ అన్నాడు. ఈ రెండు లైన్స్ కనుక్కోవాలి. మరి ఈ రెండు లైన్స్ కనుక్కోవాలి అంటే మనకి పాయింట్ కూడా ఇచ్చేసాడు. సో దాన్ని ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ 2 లైన్స్ 3,2 అంట. సరే, మరి మన రిక్వైర్డ్ లైన్స్ అనేవి ఈ లైన్తో 45 degrees యాంగిల్ చేస్తుంది. సో 45 degrees మళ్ళీ 45 degrees. మన రిక్వైర్డ్ లైన్స్ ఇవే, మన టార్గెట్ ఈ రెండే. ఓకే, మరి ఈ లైన్ కనుక్కోవాలి అంటే ఈ లైన్ గుండా పోయే ఒక పాయింట్ తెలుసు, అదేవిధంగా స్లోప్ తెలిస్తే ఆ లైన్ ఈజీగా కనుక్కోవచ్చు. దాన్నే ఏమంటాం, పాయింట్ స్లోప్ ఫామ్ అంటాం. స్లోప్ m తెలిసినప్పుడు పాయింట్ x1, y1 ఇలా తెలిసినప్పుడు ఆ లైన్ ఈక్వేషన్కి ఫార్ములా ఇన్ జనరల్గా y - y1 is equal to m into x - x1. నెక్స్ట్ ఇది కూడా అదే విధంగా పాయింట్ సేమే అయితే స్లోప్ వేరేది రావచ్చు. సో అలాంటప్పుడు ఇంకొక స్ట్రైట్ లైన్ వస్తుంది. సరే సార్, పాయింట్ ఉంది ఇక్కడ, m స్లోప్ కావాలి అంటే ఏం చేయాలి? మరి స్లోప్ కావాలి అంటే చూడండి, theta be the angle between 2 lines, then tan theta is equal to modulus of m2 minus m1 divided by 1 plus m1 into m2 అన్నా m2 ఇంటూ m1 అన్నా ఒకటి. మైనస్ అనేది మాడ్యులస్లో ప్లస్ అవుతుంది, m1 మైనస్ m2 కూడా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే m1ని మన రిక్వైర్డ్ స్లోప్ అనుకుంటాం. ఆల్రెడీ ఈ లైన్కి స్లోప్ కనుక్కోవచ్చు, -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్, -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ -2 అంటే 1/2. ఫస్ట్ ఆ స్లోప్ని రాసుకొని మళ్ళీ m1ని m అనుకుంటాం. ఓకే, సరే. సో అంత tan 45 degrees ఇక్కడ 1 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే m వాల్యూస్ 2 వస్తాయి. ఆ m వాల్యూస్ 2 వచ్చాయి కదా, పాయింట్ సేమ్ రెండిటికి. m అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1, పాయింట్ 3,2 అయినప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. m ఈజ్ ఈక్వల్ టు -1 అయినప్పుడు పాయింట్ 3,2 అయినప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేయాలి, స్లోప్ని కనుక్కోవాలి. మరి చూద్దాం, స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ let the slope of the required line be m1 అనుకుంటాను. ఒకదాన్ని m1,
ఇంకొక దాన్ని m2 అంటే ఆల్రెడీ మన లైన్కి స్లోప్ తెలుసు. గివెన్ లైన్ ఏమిచ్చాడు, x మైనస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని యొక్క స్లోప్ ఆఫ్ అబోవ్ లైన్, స్లోప్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x కోఎఫిషియంట్ డివైడెడ్ బై y కోఎఫిషియంట్. ఓకేనా? సో కాబట్టి m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x కోఎఫిషియంట్ 1 డివైడెడ్ బై y కోఎఫిషియంట్ చెప్పండి ఎంత, -2. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో m2 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, సరే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు. సో అదే రాస్తున్నా. గివెన్ దట్ the angle between two lines, మన రిక్వైర్డ్ లైన్ గివెన్ లైన్ కి యాంగిల్ 45 degrees, టూ లైన్స్ ఈజ్ theta ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఓకేనా? మరి ఇప్పుడు ఫార్ములా రాద్దాం. ఇఫ్ theta బి ద యాంగిల్, అంటే యాంగిల్ తెలుసు, m1 m2 తెలుసు, సింప్లిఫికేషన్ చేస్తాం. లెట్ theta బి ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ with slopes m1 and m2, then ఫార్ములా ఆ రెండు లైన్స్ యొక్క స్లోప్స్ m1 m2 అనుకుంటే tan థీటాకి ఫార్ములా ఏం చెప్పాను, మాడ్యులస్ ఆఫ్ m2 మైనస్ m1 అయినా ఒకటే, m1 మైనస్ m2 అయినా ఒకటే. ఓకే, m2 మనకి తెలుసు, పెద్ద నెంబర్ నుంచి mని సబ్ట్రాక్షన్ చేస్తున్నా. 1 ప్లస్ m1 ఇంటూ m2 అయిన ప్రోడక్ట్లో m2 ఇంటూ m1 అయినా ఒకటే, కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేస్తాం చెప్పి ఇక్కడ రాస్తున్నా. సో థీటా అంటే 45 degrees, tan 45 degrees ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ m2 అంటే 1/2 మైనస్ m1, మన రిక్వైర్డ్ స్లోప్ m1 స్టార్టింగ్లో. ఓకే, నెక్స్ట్ 1 ప్లస్ m1 అంటే m1, m2 అంటే 1/2. ఓకే, ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. tan 45 degrees 1 అవుతుంది, part 45 కూడా 1 అవుతుంది. ఇంకా సింప్లిఫికేషన్ చేసి mని కనుక్కుంటాను. సో ఎల్సిఎం ఇక్కడ ఏంటంటే దీనికి 2 అవుతుంది, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. క్రాస్ మల్టిప్లై చేసుకోండి, 1 ఇంటూ 1 1 మైనస్ 2m1. ఓకే, మళ్ళీ హోల్ డివైడెడ్ బై, దీనికి కూడా ఎల్సిఎం ఏంటి 2, క్రాస్ మల్టిప్లై చేయండి, 2 ఇంటూ 1 2 ప్లస్ m1. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే ఈ టర్మ్ న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 2/1 2 ప్లస్ m1 2 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఎస్, కాబట్టి ఇంకా మిగిలింది 1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2m1 డివైడెడ్ బై 2 ప్లస్ m1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మాడ్యులస్ని రిమూవ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, అవునా? ఎస్, చూడండి, మాడ్ x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1, కాబట్టి 1 మైనస్ 2m1 డివైడెడ్ బై 2 ప్లస్ m1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. మాడ్యులస్ని రిమూవ్ చేశాను, ప్లస్ ఆర్ మైనస్ 1 వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ పాజిటివ్ కేస్ తీసుకుంటున్నా, +1 రైట్ సైడ్లో +1 తీసుకుంటున్నా, ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉన్నది అలానే రాస్తున్నాను. 1 మైనస్ 2m1 బై 2 ప్లస్ m1 ఈజ్ ఈక్వల్ టు +1. క్రాస్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఇంకా ఎంత, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. సో 1 మైనస్ 2m1 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ m1. ఓకే, నెక్స్ట్ స్టెప్, ఇక్కడ నుంచి m1ని ఫైండ్ అవుట్ చేయాలి.
ఈ -2m1 రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, +2ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. కాబట్టి సో 3m1 ఈజ్ ఈక్వల్ టు -1, m1 ఈజ్ ఈక్వల్ టు -1/3. ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా, ఇది రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది. 2m1 + m1 3m. ఇది లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, 1 - 2 అంటే -1. కాబట్టి m1 కావాలి -1. నెక్స్ట్ టేక్, ఇప్పుడు నెగటివ్ కేస్ తీసుకుందాం. చెప్పండి, 1 - 2m1 డివైడెడ్ బై 2 + m1 ఈజ్ ఈక్వల్ టు -1. మరి క్రాస్ మల్టిప్లై చేయండి. ఇప్పుడు కూడా ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. కాబట్టి 1 × 1 - 2m1 అంటే 2m1 -2 + m1. సో 1 - 2m1 మైనస్తో మల్టిప్లై చేయి, -2 మైనస్ ఇంటూ ప్లస్ -2m1 -m1. కాబట్టి -2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ఇంకా m1. ఇప్పుడు చూడండి, ఇవి కూడా రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఇవి రైట్ సైడ్కి -2m1 ప్లస్ అవుతుంది, ఆల్రెడీ -m1 ఉంది. 2m1 నుంచి m1 తీసేస్తే m1 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న -2ని ఇటు సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది. 1 + 2 3 అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇలా చేయాలి. ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా, ఆ -2m1 రైట్ సైడ్ తీసుకెళ్ళండి, +2m1 ఆల్రెడీ m1 ఉంది, ఇంకా m1 వస్తుంది. -2ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అవుతుంది, ఆల్రెడీ 1 ఉంది, +2 3 అవుతుంది. ఎస్, స్లోప్స్ వచ్చేసాయా? ఇప్పుడు కేస్ 1 కేస్ 2 ఇంకా మన రిక్వైర్డ్ లైన్స్ని కనుక్కోవాలి. స్లోప్ తెలుసు, m1 స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. m2 స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని కనుక్కుంటాం. ఓకే, చూడండి, కేస్ 1. When m1 ఈజ్ ఈక్వల్ టు -1/3, m1 -1/3 అయినప్పుడు స్ట్రైట్ లైన్ని కనుక్కోవాలి. ఏంటి? ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్. చెప్పండి, పాయింట్ ఏంటి? 3, 2 అండ్ విత్ స్లోప్. ఎంత స్లోప్? -1/3 ఈజ్ సో ఫార్ములా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, స్లోప్ పాయింట్ ఫామ్ అంటాం దాన్ని. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ y = mx + c అంటాం. ఓకే, కాబట్టి ఫార్ములా రాస్తున్నా, y - y1 ఈజ్ ఈక్వల్ టు m × x - x1. ఓకే, y - y1 ఉంది, అది x1 y1 అనుకో. y1 అంటే 2, m అంటే ఇక్కడ -1/3 అని. ఓకేనా? ఇంటూ x - x1 అంటే 3 అని. క్రాస్ మల్టిప్లై చేయండి, 3 × y - 2 ఈజ్ ఈక్వల్ టు -x - 3. 3తో మల్టిప్లై చేయండి, 3y -3 2 = 6. మైనస్తో మల్టిప్లై చేయండి, -x ఇక్కడ +3 అవుతుంది. -xని ఇటు సైడ్ తీసుకెళ్ళండి, ఎందుకంటే x టర్మ్ ఎప్పుడైనా పాజిటివ్ ఉండాలి. కాబట్టి +x + 3y, ఈ +3 లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది, ఆల్రెడీ -6 ఉంది, కాబట్టి -9. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సార్ మనం ఈ లైన్ని కనిపెట్టాం కదా, అది కరెక్టో కాదో చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఏం లేదు, ఈ లైన్ గుండా
3,2 అనే పాయింట్ వెళ్తుంది అంటున్నాడు. అంటే 3,2ని అందులో సబ్స్టిట్యూట్ చేయండి, 0 రావాలి, వెరిఫై కావాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి. ఎస్ చెప్పండి. ఎక్స్ ప్లస్లో 3 ప్లస్ వై ప్లస్లో 3 × 2 6 -9. ఎస్ 9 - 9 0 అయ్యింది. కాబట్టి మనం చేసింది కరెక్టే. మరి నెక్స్ట్ చూద్దాం. కేస్ 2. when m1 is equal to ఎంత 3, m1 3 అయినప్పుడు the equation of the line passing through the point and with slope ఎంత స్లోపు 3 is. కాబట్టి ఫార్ములా ఇదే కదా. ఎస్ చూడండి, m అంటే 3, x1 y1 ఒకటే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇది లాస్ట్లో లైన్ రాయాలి కాబట్టి రాస్తున్నా. చెప్పండి. y -2 3తో మల్టిప్లై చేయి, 3x - 3 3s are 9. ఇప్పుడు x టర్మ్స్ ఉండాలి పాజిటివ్, ఓకే ఉంది. ఇంకా y టర్మ్ ఇవి రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. x ఆల్రెడీ పాజిటివ్లో ఉంది కాబట్టి మీరు ఏం చేయొద్దు, దాన్ని రైట్ సైడ్లో ఉన్న వాళ్ళని రాసుకో. ప్లస్ వై రైట్ సైడ్కి వెళ్తే -y అవుతుంది. ఇక్కడ -9 + 2 కాబట్టి -7 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఆ -2 రైట్ సైడ్ వెళ్తే +2 అవుతుంది. ఆల్రెడీ -9 ఉంది, -9 + 2 అంటే -7. ఎస్ సార్, ఇప్పుడు కూడా ఈ లైన్ కరెక్ట్ కాదు చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఈ లైన్ గుండా ఒక పాయింట్ 3,2 వెళ్తుంది. అంటే 3,2ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, వెరిఫై అవ్వాలి. 0 = 0. 3 × 3 9 మైనస్ y అంటే 2నే, -7 ఉంది, 0 9 -2 -7 -9 0 0 = 0. ఎస్ కాబట్టి మనం చేసింది కరెక్టే. ఇప్పుడు ఫైనల్గా రిక్వైర్డ్ లైన్స్ రాసేస్తాం. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్స్, 2 అడిగాడు, ఈక్వేషన్స్ అంటే 2 ఆఫ్ ది లైన్స్ ఆర్. అయిపోయింది, వస్తున్నాను. లైన్స్ ఆర్ ఏంటి? x + 3y - 9 = 0 అండ్ 3x - y - 7 = 0. ఎస్ ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.